మీరున్న తరుణంలో రాజధానికి ఆమోద ముద్ర పడింది. దీనిపై మీ స్పందన? నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారమ్మా. ఆ రోజు మేము ఫస్ట్ వ్యతిరేకించింది నేను. వ్యతిరేకించి బొత్స సత్యనారాయణ గారు స్టేజ్ ఎక్కి చంద్రబాబు నాయుడు గ్యాలరీ నుంచి నన్ను చూసి ముఖ్యమంత్రిగా అప్పుడు అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 500 ఎకరాలు చాలకు 3000 ఎకరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పిన పెద్ద మనిషి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే పార్టీలో కన్సిస్టెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నాం 1969 నుంచి 72 వరకు. అప్పుడు కాలేజీ రాజకీయాల్లో సో ఈ రోజు ఆ 44 ఇయర్స్ జర్నీని చూస్తే మీకేమనిపిస్తుంది? 44 ఇయర్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అమ్మా. ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా ఇదే పార్టీకి కట్టుబడి ఉండడానికి పార్టీ మీద ఉన్న అభిమానమా, లేకపోతే రాజకీయ పరంగా ఏదైనా స్వలాభాలు ఉన్నాయా? రాజకీయంగానే చెప్పాను కదమ్మా, ఇంతవరకు 1 రూపాయి నేను సంపాదించుకున్నది లేదు. నేను కాంట్రాక్టర్ కాదు. అంతకన్నా ముందు నాకు మీరు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలకి దూరంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన? లేదు కదా, మీకు తెలుసులో తెలియదో. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు సమన్యాయం జరగట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన? జరిగేదంటే ఇప్పుడు ఒక పోస్ట్ ఉంటుంది, 10 మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరికి సాటిస్ఫై చేయలేం కదా. వాళ్ళకి తగిన పోస్టుని జిల్లాలో కూటమి నేతల్లో కాస్త అసంతృప్తి ఉంది. దీన్ని మీరు ఎలా గుర్తిస్తారు? చేసాం కదమ్మా. ఇప్పుడు టెంపుల్స్ ఇచ్చాము, మార్కెట్ కమిటీలు ఇచ్చాము, మిగిలినవి నామినేషన్లు ఏదైతే వస్తాయో